మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. రాధా రాధా ఏంటి మనోహర్? ఏమైంది నీకు? నాకేమైంది? నేను బాగానే ఉన్నాను. బానే ఉంటే ఇదేంటి? అంటే అది మనోహర్ ఏదో పరధ్యానంలో ఉండి ఆలోచిస్తూ చూసుకోలేదు. అదే ఎందుకు ఆ పరధ్యానం అని అడుగుతున్నాను. అంటే మనోహర్ ఆఫీస్లో అమ్మ నాతో మాట్లాడటం, నాకు కేక్ పెట్టడం, నన్ను మెచ్చుకోవటం అవన్నీ గుర్తు చేసుకుంటూ ఆలోచిస్తూ చేసేసరికి ఇలా జరిగిపోయింది. పైగా నాకు అమ్మ అని తెలిసిన తర్వాత అమ్మ నాకు పెట్టిన మొదటి ముద్ద ఆ కేక్. ఏంటి రాధా ఇది? అన్ని రోగాలకి ఒకటే మంది అన్నట్టు నీకు సంతోషంగా ఉన్న పరధ్యానంగా ఆలోచిస్తుంటావు, బాధ వచ్చిన పరధ్యానంగా ఆలోచిస్తుంటావు. ఇలా పరధ్యానంగా ఉండడం తప్ప నీకేం తెలీదా? ఏమో మనోహర్, అదంతా నాకు తెలీదు. ఎన్ని రోజుల తర్వాత అమ్మ చేతి మొదటి ముద్ద అనుభూతిని నేను మర్చిపోలేకపోతున్నాను. అసలు నాకు కేక్ పెడుతుందా లేదా అని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? అలాంటప్పుడు అమ్మ రాధా అంటూ కేక్ పెట్టేసరికి నా ఆనందం అవధులు దాటింది. మరి అంతటి ఆనందాన్ని, చక్కటి అనుభూతిని ఎంతలా ఎంజాయ్ చేయాలి, ఎంత సంతోషంగా ఉండాలి. కానీ నువ్వేంటి ఏదో కోల్పోయినట్టు ఏదో ఆలోచనలో పరధ్యానంగా గడుపుతున్నావు. ఇలాంటివన్నీ జీవితంలో జరిగినప్పుడు నువ్వెంత జాలీగా ఉండాలి. మనోహర్, నువ్వు నన్ను అర్థం చేసుకోవటం లేదు. నా మనసంతా అమ్మ ప్రేమతో నిండిపోయి బరువుగా, మోయలేనంత భారంగా ఉంది. నేను సంతోషంతో గంతులేస్తే ఆ అనుభూతి కదిలి ఎక్కడ నా గుండె జారిపోతుందో అని కదలకుండా కూర్చుంటున్నాను. అమ్మ నాకు ప్రేమగా కేక్ తినిపిస్తున్నప్పుడు ఆ క్షణం కాలం స్తంభించిపోయిందో అన్నట్టు నేనక్కడే ఉండిపోయాను. కాలంతో పాటు కదిలితే అది జ్ఞాపకంగా మారుతుందని, అందుకే మౌనంగా ఆ ఆలోచనతోనే అనుభూతిని పొందుతున్నాను. పిచ్చిరాదా, మీ అమ్మ నిన్ను ఒక్కసారిగా ప్రేమగా చూసుకునేసరికి నీకు అర్థం కావట్లేదు. కానీ నువ్వు ఒక్కసారి ఒక విషయం ఆలోచించు. దుఃఖం, బాధ అనేవి ఎవరితో అయినా పంచుకుంటే తగ్గిపోతాయి, వాటి భారం దిగిపోతుంది. కానీ ఆనందం, సంతోషం అనేవి ఎవరిదైనా పంచుకుంటే మరింత పెరుగుతాయి, గుండె నిండా నిండుతాయి. ఈరోజు రేపు గతం కాకుండా ఉండాలంటే దాన్ని అందమైన జ్ఞాపకంగా మార్చుకొని ఆనందించాలి, అనుభవించాలి. అప్పుడది ప్రతి క్షణం మనతో పాటే ఉంటుంది. సర్లే, ఓ పని చేద్దాం రాధా. ఈ కట్ చేసిన కూరగాయలతో నువ్వేం వంట చేస్తావులే కానీ మనం బయటికి డిన్నర్కి వెళ్దామా? ఈరోజు మీ అమ్మ ఇచ్చిన జ్ఞాపకాన్ని ఎప్పటికీ నీ మనసులోనే ఉండేలాగా ప్లాన్ చేద్దాం. వెళ్దామా? తమ్ముడు ఎలా ఉన్నావు? నాన్నమ్మకి ఎలా ఉంది? అంత బానే ఉంది కదా? అందరూ బాగున్నారక్క. ఇక్కడ అంతా ఓకే. నీకొక బ్రహ్మాండమైన న్యూస్ చెప్దామని ఫోన్ చేశాను. అవునా? ఏంటి తమ్ముడు అది? అక్క, ఈరోజు పెద్దమ్మ నానమ్మ దగ్గర కూర్చుని నీ గురించి చాలా గొప్పగా చెప్పిందక్క. పెద్దమ్మ ఈరోజు చాలా హ్యాపీగా ఉందక్క. నేను పుట్టినప్పటి నుంచి పెద్దమ్మను అంత హ్యాపీగా ఎప్పుడూ చూడలేదక్క. నువ్వు ఆఫీస్లో ఏదో సర్ప్రైజ్ ఇచ్చావంట కదా, దాని గురించి పెద్దమ్మ నానమ్మకి చెప్తూనే ఉందక్క. అవునా తమ్ముడు? అమ్మ చాలా హ్యాపీగా ఉందా? అవునక్క, నిజం. పెద్దమ్మ, పెద్దనాన్న, నానమ్మ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక నువ్వు కూడా ఉంటే చాలా బాగుండేదక్క.
కానీ నువ్విక్కడ లేవు కదక్క. పెద్దమ్మ మాటలు వింటే నువ్వెంత ఆనందించేదానో తెలుసా అక్క? అయినా పర్వాలేదక్క, నేనున్నాను కదా. అందుకే నీకు చెప్పాలని కాల్ చేశానక్క. నువ్వంటే పెద్దమ్మకు చాలా ఇష్టం అక్క. తొందరలోనే నువ్వు అన్ని సర్దుకొని మన ఇంటికి రావాలక్క. బా, అసలు పెద్దమ్మ నీ గురించి పొగుడుతున్నప్పుడు పాపం ఆమె మొహం చూడాలక్క. మాడిపోయిన పెనవులా నల్లగా అయిపోయి అసహ్యంగా తయారైందక్క. యాక్చువల్గా మొహానికి అదే సూట్ అయిందక్క. గుడ్లో గుబా బంగాళదుంప మొహం ఆవిడ. ఛీ! నువ్వెప్పటికీ ఇలాగే ఆనందంగా నవ్వుతూ ఉండాలి రాధా. నిన్ను అలాగే చూసుకుంటాను నేను. సరే అక్క, ఉంటాను. ఏంటి, ఏమైంది? ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది మనోహర్. నువ్వన్నది నిజమైంది. ఆనందం, సంతోషం అనేది ఆయన వాళ్ళతో పంచుకుంటే అది ఇంకా పెరుగుతుంది. పద మనోహర్, మనం ఈ రాత్రిని ఆనందాలతో నింపేద్దాం. మీ అమ్మ నీ మీద కొంచెం ప్రేమ చూపిస్తేనే నువ్వెంత హ్యాపీగా ఉన్నావు రాధా. కానీ నా గుండెల్లో నీ మీద చెప్పలేనంత ప్రేమ ఉంది. నువ్వు దాన్ని గుర్తించి అర్థం చేసుకున్న రోజు నేను కూడా నీలాగే బిహేవ్ చేస్తానేమో. ఆ క్షణం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నాను. ఏంటి మనోహర్, నన్ను ఉత్సాహంగా ఉండమని నువ్వు డల్ అయిపోయావు? ఏమైంది నీకు? పద వెళ్దాం మరి. ఈవిడ మొత్తం వినేసిందే ఏంటి? ఏంటి రోషన్, చిన్నపిల్లాడివి కదా అని ఊరుకుంటూ ఉంటే తెగ రెచ్చిపోతున్నావు. ఎవరిని చూసుకుని నీకంత ధైర్యం? తెలుసు కదా, నీ ధైర్యాన్నే బయటకు పంపించిందాన్ని. నా కోపం వస్తే నీ విషయంలో ఊరుకుంటాననుకున్నావా? ఈ డూప్లికేట్ నుంచి తప్పించుకోవాలంటే నాలో ఉన్న నటుని వాడుకోవాలి. నా పర్ఫార్మెన్స్ చూసి హడలెత్తిపోవాలి. అక్క, నన్ను క్షమించక్క. ప్లీజ్ అక్క, నన్ను క్షమించక్క. నా మాట వినక్క. అది నా తప్పే అక్క. ప్లీజ్ అక్క. అక్క, నీ కోపం వస్తే కొట్టక్క. ప్లీజ్ అక్క. వదిలే. అక్క, నీ కాళ్ళు పట్టుకుంటా రే, అక్క. రోషన్. నన్ను క్షమించక్క. అక్క, నన్ను క్షమించక్క. అక్క, ప్లీజ్ అక్క. పడిపోయేలా ఉన్నాను, వదలరా. అక్క, ప్లీజ్ అక్క. నన్ను క్షమించేంత వరకు నీ కాళ్ళు వదలనక్క. అక్క, ప్లీజ్ రే అక్క. బాబు, ముందు నువ్వు పైకి లేరా. పడితే నా తల పగిలిపోతుందిరా. అక్క, నీ తల పగిలిపోయినా నీ ప్రాణం పోయినా నేను మాత్రం నిన్ను వదలనక్క. అక్క, ప్లీజ్ అక్క, క్షమించక్క. ఓరే, నీ కాలు దగ్గర బతుకుతాను కానీ నిన్ను మాత్రం వదలనక్క. అక్క, క్షమించక్క. నేను నిన్ను క్షమించాను. ముందు పైకి లేగ్రా బాబు, లేదంటే నేను చచ్చేలా ఉన్నాను. ఈ రోజు నా చేతుల్లో నువ్వు చనిపోయిన పర్వాలేదు కానీ అవసరమైతే నేను జైలు కూడా వెళ్తానక్క. కానీ ముందు నన్ను క్షమించక్క. అక్క, క్షమించక్క. ఒరే, నేను చచ్చిపోవడం ఏంటి, నువ్వు జైల్లో ఉండడం ఏంటి? ఇంట్లో ఉంటే ఏంట్రా? నేను నిన్ను క్షమించాను, ముందు పైకి లేరా బాబు. అక్క, అక్క, లేదక్క, నువ్వు నన్ను క్షమించలేదు. రే రే రే, లేదురా, అక్క, గాడ్ అక్క, ప్రామిస్ రా, నిన్ను క్షమించాను. వదలనక్క. వదలరా, అక్క, లే. అక్క. నువ్వు ఆ రాధతో కలిసి నా గురించి చెడుగా మాట్లాడాలనుకుంటున్నావు కదా? అక్క, నువ్వు మళ్ళీ అదే మాట్లాడుతున్నావు. నా వల్ల కాదు. మళ్ళీ నీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగాల్సిందే. వద్దురా, వద్దురా బాబు,